మహిళలు గుండు కొట్టుకునే పద్ధతి మన సంప్రదాయంలోనే లేదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు కూడా. ఇల్లాలు సౌభాగ్యానికి చిహ్నంగా పూలను తలలో పెట్టుకుని పసుపు కుంకుమలతో భర్తకి కనబడాలి అంటుంది శాస్త్రం. గుండు కొట్టుకొని భర్త ముందుకి పోవడాన్ని కూడా దోషంగా పరిగణించింది శాస్త్రం. తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి అనే సందిగ్ధంలో మాత్రం పడకండి. 3 కత్తిరింపులు ఇచ్చినా కూడా తలనీలాలు ఇచ్చినట్టే. పురుషులు కూడా గుండు కొట్టేటప్పుడు సిక అంటే పిలక పెట్టుకునేవారు. అన్ని వర్ణాల వారు కూడా ఒకప్పట్లో ఈ విధంగానే పిలక పెట్టుకునేవారు. కానీ కాలక్రమేణా పిలక పెట్టుకునే సంప్రదాయం పోయింది. చాలా పుణ్యక్షేత్రాల్లో మహిళలకు కూడా గుండు కొడుతున్నారు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? ఉదాహరణకు మనకి తిరుమల, తిరుత్తని లాంటి పుణ్యక్షేత్రాల్లో మహిళలు కూడా గుండు కొట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అవగాహన లోపం, శాస్త్ర